నమస్తే. విజయశాంతిరెడ్డి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న సంఘటన వారం దాటుతూ ఉన్న ఇప్పటికీ మన మనసులోంచి ఆ సంఘటన మన కళ్ళ ముందు నుంచి తీయలేకపోతున్నాం. ఆర్థిక ఇబ్బందులు లేవు, భర్తతో గొడవలు లేవు, ఆఫీసులో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తను ఫేస్ చేయట్లేదు అంటున్నారు. మరేం జరిగింది? ఎన్నో ప్రశ్నలు, మరెన్నో అనుమానాలు. ఇంతకు విజయశాంతిరెడ్డి ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవడం వెనుక ఏ కారణాలు లేవా? ఆర్థిక ఇబ్బందులు ఒక్కటే, లేదు అంటే భర్తతో గొడవలు ఉంటేనో, ఉద్యోగరీత్యా ఏదైనా సమస్యలు ఎదుర్కొంటేనో, ఇవి మాత్రమే ఆత్మహత్యకు గల కారణాలుగా ఈరోజు ఈ సంఘటనలో మనం చూడగలుగుతున్నామా? ఒక టీం లీడర్గా ఉంటున్నారు, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక కోడలిగా. ఇన్నేళ్లలో ఆమె ఎలాంటి సవాళ్లను ఇప్పటివరకు ఎదుర్కొని లేరా? చాలా సవాళ్లు ఉంటాయి. అన్నిటినీ ఎదుర్కొని పిల్లల భవిష్యత్తును చక్కగా ప్లాన్ చేసుకుని తీర్చిదిద్దుతున్న ఆమె ఈరోజు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి ఒకంత కూడా అనుమానం కానీ, సందేహం కానీ, భయం కానీ ఎందుకు వ్యక్తపరచలేదు? విజయశాంతిరెడ్డికి సంబంధించిన పిల్లలతో సహా ఉన్న వీడియోస్ మీడియాలో చాలా ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. క్లారిటీగా ఆమె ఒక డెసిషన్ తీసుకున్నారు. పిల్లల దగ్గరికి వెళ్ళారు. ఆ టైంకి పిల్లలకి చెప్పారా లేదా అనేది తెలియట్లేదు, కానీ ఎవరో సమీప బంధువులు ఆరోగ్యం బాగాలేదు, ఒకసారి మనం చూసి వెళ్ళి రావాలి అన్నట్టుగా ఇద్దరు పిల్లల్ని ఆమె తీసుకున్నారు. పిల్లలతో పాటునే చల్లపల్లి రైల్వే స్టేషన్లో కనిపిస్తున్నారు. బట్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, పిల్లల ముఖాలు ఎలా ఉన్నాయి వాళ్ళకి తెలుసా? ముందుగానే తల్లి ఒక మరణ శాసనం రాస్తున్నారు, ఆల్రెడీ రాసి పెట్టేశారు, దానిని మనం బ్లైండ్గా ఫాలో అయిపోవాల్సిందే అని ఆ టైంకి పిల్లలకి తెలుసా తెలీదా? భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తెలుసు అని కొంతమంది అంటుంటే, అప్పటి వరకు అంటే రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళేంత వరకు పిల్లలకు తెలియకపోయి ఉండొచ్చు అనేది కూడా మరొక అభిప్రాయం. బట్ ఏది ఏమైనా సరే, పిల్లల ముఖాలు చూస్తూ ఉంటే మాత్రం ఎక్కడో వాళ్ళకైతే ఒక డౌట్ ఉండింది. కానీ తల్లి ఒక నిర్ణయం తీసుకుంది, మరణ శాసనం రాసింది అంటే మనం తలొగ్గాల్సిందే. ఒక రకంగా చెప్పాలంటే తల్లి మాట జవదాటని పిల్లలుగా, అంటే తల్లి ఒక గీత గీస్తే అది మరణమైనా కావచ్చు, తల్లి మాటకు తలొగ్గే పిల్లలుగా వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, అక్కడ వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం రైల్వే ట్రాక్ మీద వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు, ఇద్దరు పిల్లలు తల్లిని గట్టిగా పట్టుకున్నప్పుడు, ట్రైన్ ముందుగా వస్తూ ఉన్నప్పుడు పిల్లలు చాలా భయపడ్డారట, తల్లిని చాలా గట్టిగా వాటేసుకున్నారట. మాట్లాడాలి అంటేని ఒకసారి అలా ఏమై ఉంటుందో అని ఊహిస్తూ ఉంటేని చాలా భయం వేస్తుంది. కానీ ఆ తల్లి ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారు? ఏమీ లేకుండానే, అంత పెద్ద కారణం లేకుండానే ఆమె ఆ డెసిషన్ తీసుకున్నారా? ఖచ్చితంగా కాదు. బట్ ఏమై ఉంటుంది? రకరకాల భిన్నాభిప్రాయాలు చూస్తూ ఉన్నాం. అన్నతో విభేదాలు ఉన్నాయి, ఆస్తి తగాదాలు ఉన్నాయి, ఆస్తిలో ఇష్యూస్ ఉన్నాయి. మరోపక్క భర్త ఎందుకు అంత దూరంగా ఉంటున్నారు? భర్త దగ్గర కూడా తన బాధను, తన మనోవేదనను పంచుకోలేని పరిస్థితుల్లో విజయశాంతి గారు ఉన్నారా? తనున్నది తల్లితో పాటు, తల్లికి కూడా తన బాధను చెప్పుకోలేకపోయారా? ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడే రకరకాల అనుమానాలు కూడా బయటపడుతున్నాయి. నిజంగానే తల్లితో అంత సాన్నిహిత్యం ఉండుంటే, లేకపోతే అన్నతో అంత సాన్నిహిత్యం ఉండుంటే, తన బాధను వాళ్ళకి షేర్ చేసుకుని ఉంటే మేబీ ఈరోజు ఆ చిన్న పిల్లల భవిష్యత్తును తన చేతులతో తానే తుడిచేసే పరిస్థితి ఉండకపోవచ్చునేమో. మరి ముఖ్యంగా భర్త బర్త్డే రోజునే ఆమె ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? ఇలా రకరకాల ప్రశ్నలు, రకరకాల అభిప్రాయాలు. బట్ ఏది ఏమైనా సరే ఈరోజు ఒక నిండు ప్రాణం, తనతో పాటు ఇద్దరు చిన్న పిల్లల భవిష్యత్తును కూడా ఆమె పట్టుకుని వెళ్ళిపోయారు. పెద్దలు చెబుతూ ఉంటారు, మరణించే హక్కు లేకపోతే ఉండకూడదు ఈ లోకంలోనే హక్కు ఎవరికి వారికి ఉంటుంది, కానీ
పిల్లల భవిష్యత్తును కాలరాసే హక్కు కావచ్చు, పిల్లల్ని కూడా ఈ డెసిషన్ వైపు అడుగులు వేయించే హక్కు కావచ్చు ఎవ్వరికీ ఉండదు అని. ఇవన్నీ విజయశాంతికి తెలియదా? తెలుసు. అయినా సరే ఆమె ఈ డెసిషన్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? ముఖ్యంగా వినిపిస్తోంది డిప్రెషన్. విజయశాంతిరెడ్డి గారు ఎంత డిప్రెషన్తో బాధపడి లేకపోయిండుంటే పిల్లలతో సహా ఈరోజు ఆత్మహత్యకు పాల్పడతారు. మరి డిప్రెషన్గా మనం బాధపడుతున్నప్పుడు ఏం చేయాలి? ఒక సమస్యతో బాధపడుతున్నప్పుడు, లేకపోతే ఒక మనోవేదనతో బాధపడుతున్నప్పుడు దానినే డిప్రెషన్ అంటారు అన్న విషయం మనకైనా తెలుస్తుందా? అర్థమవుతుందా? ఒక వ్యక్తి మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇలా రకరకాలుగా మనం మాట్లాడుకుంటున్నాం కదా, కానీ మన చుట్టుపక్కల వారు, లేకపోతే మనతో పాటు పనిచేసేవారు, మన ఇంట్లో వాళ్ళు నిజంగానే డిప్రెషన్తో బాధపడుతుంటుంటే ఆ పరిస్థితిని మనం అర్థం చేసుకునే పరిస్థితి కానీ, గమనించగలిగే స్థితి కానీ ఈరోజు మనలో ఉందా? విజయశాంతి గారు డిప్రెషన్తో బాధపడ్డారు, అందుకే డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు అర్థమవుతున్న విషయం ఇది. కానీ తను ఆ పరిస్థితుల్లో ఉంటే సొసైటీలో ఉన్న మనమెందుకు వాళ్ళని గమనించలేకపోతున్నాం? ఈరోజు ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. మన పక్కన వారు, మన చుట్టుపక్కల వారు, మనకు తెలిసిన వాళ్ళు ఏదైనా కాస్త ఇబ్బందికరంలో ఉన్నారేమో అని మనకు అనిపించింది అని అంటే సొసైటీలో ఉన్న మనం ఏం చేయాలి? ఇక డిప్రెషన్తో బాధపడేవారు ఎందుకు పక్క వాళ్ళకి షేర్ చేసుకోలేకపోతున్నారు? అవగాహన ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి? పర్సంటేజ్ ప్రకారం చూస్తే డిప్రెషన్తో ఎక్కువగా బాధపడుతున్న వాళ్ళు ఉన్నత కుటుంబాలకి చెందిన వ్యక్తులే అంటూ కూడా సర్వేలు తేల్చుతూ ఉన్నాయి. వాళ్లే ఎవరితోనూ తమ బాధని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కనీసం భర్తకు, అమ్మకు కూడా చెప్పుకోలేని పరిస్థితులు. ఈరోజు విజయశాంతిరెడ్డి గారు తన 2 పిల్లలతో ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవడం పట్ల మన తప్పిదం కూడా ఉందేమో. సమాజంలో ఉన్న మన చుట్టుపక్కల వాళ్ళను, వాళ్ళ పరిస్థితులను గమనించలేకపోతున్నామేమో. ఏం కాదులే, చూసుకుందాం అనే ధైర్యాన్ని మనం వాళ్ళకి ఇవ్వలేకపోతున్నామేమో. ఇక్కడ విజయశాంతిరెడ్డి గారు ఫెయిల్ అయ్యారా? తను ఆ డిప్రెషన్లో బాధపడుతున్నప్పుడు మనం గమనించక, మనం ఒక చేయి అందించక మనం ఫెయిల్ అయ్యామా? ఆలోచించాల్సిన పరిస్థితి.